కరీంనగర్ జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మానేరు డ్యాం నిండుకుండను తలపిస్తుంది. దీంతో దిగువ ప్రాంతానికి 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకే జలకళ సంతరించుకుందనే చెప్పవచ్చు. నిన్న కురిసిన వర్షానికి కొన్ని చోట్ల ఇప్పటివరకే కొన్ని ప్రాంతాలలో వరదలు అధికంగా రావడంతో చాలా చోట్ల ఇప్పటివరకే కొన్ని కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. హుజరాబాద్లో చూసుకుంటే హుజరాబాద్లో దాదాపు కొన్ని ఏరియాలు అయితే మొత్తం వాటర్ అధికంగా రావడంతో ఇండ్లలోకి నీరు చేరడం, అక్కడ హుజరాబాద్ కాలనీకి సంబంధించిన వాసుల్లో నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళు బిక్కుమంటూ చూశారు. ఆ వరద నీటిలోనే ఉండడము, ఒకవైపు కరెంటు కట్ కావడంతో కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు ఉదయం కొంచెం తగ్గుముఖం పట్టడంతో వాళ్ళు కూడా వాళ్ళ సామాన్లు కావచ్చు వాళ్ళు మొత్తం లోపలికి పెట్టుకుంటూ అదేవిధంగా వాళ్ళకు తినడానికి అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం లోవర్ మానేర్ డ్యామ్ వద్ద కూడా ఉన్నాము. ఈ లోవర్ మానేర్ డ్యామ్ సామర్థ్యం వచ్చి 24 టీఎంసీలకు కానీ ఇప్పటికే 23 టీఎంసీల వాటర్ అయితే వచ్చి చేరడంతో దీనికి సంబంధించిన 10 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి 36,000 క్యూసెక్ల వాటర్ని అయితే వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే దీంట్లో మిడ్ మానేర్కి సంబంధించి అక్కడ నుంచి పైనుంచి ఫ్లో రావడంతో కూడా మిడ్ మానేర్ నుంచి దాదాపు 30,000 క్యూసెక్ల వాటర్ దీంట్లో వచ్చి కలుస్తుందని చెప్పవచ్చు. మిడ్ మానేర్ సామర్థ్యం వచ్చి 27 టీఎంసీల 1.75 సామర్థ్యం కూడా అది ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా అటు చూసుకుంటే డ్యాములన్నీ కూడా ఇప్పటికే నిండుకుండలను కల్పిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎల్లంపల్లికి సంబంధించి ఎల్లంపల్లి రిజర్వాయర్లో కూడా ఇప్పటికే అక్కడ చాలా వరకు వరద నీరు రావడంతో దాని కిందకి సంబంధించి ఆ ప్రాజెక్టులకు సంబంధించిన వాటర్ రావడంతో కిందికి దిగువ ప్రాంతానికి కూడా వాటర్ వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 1,00,000 పైచిలకు క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో వస్తుంది. దాంట్లో కిందికి దిగువ ప్రాంతానికి కూడా 1,00,000 పైచిలకు క్యూసెక్ల వాటర్ను కూడా వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. దాని సామర్థ్యం వచ్చి 20 టీఎంసీల వరకు దాని సామర్థ్యం, కానీ ఇప్పటివరకే 19 టీఎంసీల వరకు కూడా దాంట్లో వాటర్ ఉండడంతో దానికి దిగువ ప్రాంతానికి వదులుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి అయితే చాలా చోట్ల కొన్ని కాలువలు అదేవిధంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా కొన్ని గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అంటే నిన్న రాత్రి సమయంలో దాదాపు ఒక 3 నుంచి 4 గంటల సమయం వరకు కూడా చాలా వరకు వర్షం అధికంగా పడ్డది. ఒకవైపు మేఘాలు వచ్చి ఒకే చోట కురిశాయనే కోణంలో మాత్రం హుజరాబాద్ టౌన్లో పడడం జరిగింది. టౌన్లో మొత్తం కూడా కొన్ని కాలనీలు అయితే నీటి జలమయమైన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. కొన్ని షాపుల సముదాయాలకు కూడా నీళ్లు రావడంతో వాళ్ళు ఇబ్బందులకరంగా మారాయని చెప్పవచ్చు. అంటే